హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, వాటి యొక్క రిజల్ట్స్, అడ్మిట్ కార్డ్ స్టేటస్, అలాగే అప్రెంటిస్షిప్ సంబంధించినవి, అలాగే ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, సెంట్రల్ లెవెల్లో అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినవి అన్నీ తెలుగు స్టేట్స్ ఉన్న స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ వేకెన్సీస్ అన్నిటి గురించి మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం. సో క్యాండిడేట్స్ ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆపర్చునిటీ ఇట్లా మిస్ చేసుకోకండి. అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది. ఇదేంటంటే రీసెంట్గా మనకి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ జీడీ, ఏదైతే ఎస్ఎస్సి జీడీ అని అంటామో, రీసెంట్గా ఫిబ్రవరి మార్చ్ నెలలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయినాయి కదా, సిబిటి మోడ్. వాటి యొక్క రీసెంట్గా రివైజ్డ్ వేకెన్సీస్ కూడా జరిగినాయి. వేకెన్సీస్ అయితే పెరగడం జరిగినాయి. అండ్ ఈ రివైజ్డ్ వేకెన్సీస్ ప్రకారం మనకైతే క్యాండిడేట్స్ యొక్క షార్ట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. ఎంతమంది ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం అండ్ కట్ ఆఫ్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఛానల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే జీడీ అటెంప్ట్ ఇచ్చారో వాళ్ళైతే లాస్ట్ వరకు చూడండి అండ్ డీటెయిల్గా తెలుసుకోండి ఎలా చూసుకోవాలి ఏందనేది, మీ పేరు ఉందా లేదా అనేది కూడా. అండ్ ఆ పీడిఎఫ్ రూపంలో అయితే విడుదల చేయబడింది అండ్ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా డీటెయిల్గా చెప్తాను, చూసుకోండి. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఈ రిలీజ్ చేసిన వెబ్ నోట్లో చూసుకున్నట్టయితే మనకు షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ దానికి సంబంధించిన వెబ్ నోట్ అయితే ఇది. అండ్ ఏదైతే ఎగ్జామ్స్ జరిగినాయో ఫ్రమ్ 22/2024 నుంచి 7/3/2024 అండ్ 30/3/2024 సిబిటి మోడ్లో వేరియస్ ఆర్గనైజేషన్స్ కానీ, రైఫిల్మెన్ కానీ ఇలా ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్లో జరిగినాయి. టోటల్గా మనకు 7 అయితే ఫోర్స్ కానీ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫాలోయింగ్ మినిమం కట్ ఆఫ్స్ వచ్చేసి అయితే యూఆర్ వాళ్ళు అయితే 30% ఉన్న వాళ్ళు, అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 25%, అదర్ కేటగిరీస్ వాళ్ళైతే 20% ఉన్న వాళ్ళని అయితే వాళ్ళు చేస్తారు మినిమం కట్ ఆఫ్ తోటి క్వాలిఫై చేయబడ్డారు. నా బీన్ అప్లై టు కన్సిడర్ ఎలిజిబిలిటీ ఫర్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్. ఈ మార్క్స్ అయితే మినిమం ఎలిజిబిలిటీ ఉందో వీటిని క్రాస్ చేసిన వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది, షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది ఫర్దర్ టెస్ట్కి. అండ్ ఈ పాయింట్లో చూసుకున్నట్టయితే ఎవరైతే ఎన్సీసీ హోల్డర్స్ ఉన్నారో, సర్టిఫికేట్ హోల్డర్స్, వాళ్ళకైతే వాళ్ళ స్టేజ్ బట్టి సర్టిఫికేట్ యొక్క క్యాడర్ గ్రేడ్ బట్టి వాళ్ళకైతే మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. అండ్ మార్క్స్ ఆ డీటెయిల్స్ బోనస్ మార్క్స్ ఎంత ఉంటాయని చెప్పి మనకు ఈ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ పాయింట్లో ఈ బోనస్ మార్క్స్ ఎలా ఉంటాయనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్, టోటల్గా 8 మార్క్స్ కలుస్తాయి. బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 4.8 మార్క్స్ కలుస్తాయి. ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3.2 మార్క్స్ అయితే కలవడం జరుగుతుంది ఎన్ఎన్సీసీ వాళ్ళకి. అండ్ కేటగిరీ వైజ్గా బ్రేకప్ చూసుకున్నట్టయితే మనకు ఎస్ఎస్ఎఫ్ ఏదైతే ఫోర్స్ ఉందో దీంట్లో ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎస్సీ 165 క్యాండిడేట్స్ ఉన్నారు, 138 మార్క్స్ అయితే కట్ ఆఫ్ డీటెయిల్స్. ఇక్కడ వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ ఇయర్ అనేది. ఎస్టీ 90 క్యాండిడేట్స్ ఉన్నారు, 130 మార్క్స్. ఓబీసీ 300 క్యాండిడేట్స్ ఉన్నారు, 144. ఇలా ఈడబ్ల్యూఎస్, యూఆర్, ఈఎస్ఎం ఇలా కేటగిరీ వైజ్గా అయితే మనకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే మేల్ క్యాండిడేట్స్ టోటల్గా ఎంతమంది ఉన్నారో, ఎస్ఎస్ క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది చెప్పి ఇక్కడ, టోటల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ ఎస్ఎస్ఎఫ్కి సంబంధించింది కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 148, 143, 152, 151, 153, 94 ఇలా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతమంది స్టేట్ అగెన్స్ట్ స్టేట్, యూనియన్ టెరిటరీ వేకెన్సీస్ ఆఫ్ ఫోర్సెస్ అదర్ దాన్ ఎస్ఎస్ఎఫ్, పైన మెన్షన్ చేసింది కాకుండా అదర్ దాన్ ఎస్ఎస్ఎఫ్ మిగతా 6 ఫోర్సెస్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా 3,08,076 మేల్ క్యాండిడేట్స్ అయితే క్వాలిఫై అయ్యారు అదర్ దాన్ ఎస్ఎస్ఎఫ్ క్యాడర్కి. అండ్ ఫీమేల్ వచ్చి మనకు టోటల్గా 38,328 మెంబర్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ వీటి యొక్క అదర్ దాన్ ఎస్ఎస్ఎఫ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది మనకు ఇక్కడ అనెక్జర్ 1, అనెక్జర్ 2లో ఇవ్వడం జరిగింది. అనెక్జర్ 1లో ఉమెన్ క్యాండిడేట్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది, ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఇక్కడ స్టేట్ ఉంది, స్టేట్ వైజ్గా ఏరియా, జిఎన్ ఇలా బి ఇవి సబ్మిట్ ఇలా అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీ స్టేట్
పేరు, దాని రీజియన్, అది ఏ కేటగిరీలో, ఆ రీజియన్లో ఏ కేటగిరీ ఉంది అండ్ అక్కడ రిజర్వేషన్ ఏది ఉంది అండ్ దానికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జీబీ అని ఏవైతే 3 లెటర్స్ వాడుతున్నారో ఈ వీటి వివరాలు చూసుకున్నట్టయితే జీ అనేది జనరల్ రిక్రూట్మెంట్ ఏరియా, బి అనేది బార్డర్ సంబంధించిన వేకెన్సీస్, ఎన్ అనేది నక్సల్ ఏరియా. అలా మనకు డీటెయిల్గా ఉమెన్స్కి అండ్ మెన్స్కి టోటల్గా వాళ్ళ యొక్క ఆ రీజియన్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, ఎలా ఉందని చెప్పి ఇక్కడ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది వెబ్ నోట్ సంబంధించి. అండ్ ఇప్పుడు రిజల్ట్స్ చూసుకుందాం ఎలా ఇచ్చారు, దాంట్లో ఏమేమి ఉంటాయి. అండ్ టోటల్గా ఇక్కడ క్యాండిడేట్స్ని అయితే చూసుకున్నాం కదా. టోటల్గా మెన్స్ అయితే 3,08,000 ఉన్నారు అండ్ ఫీమేల్ అయితే 38,000 క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. టోటల్గా మనకు 3,43,000 చేంజ్ ప్లస్ మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. టోటల్గా ఎంత 40 రివైజ్డ్ వేకెన్సీస్ యాజ్ పర్ 45,000 ప్లస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మనకు 3,43,000 మెంబర్స్ని అయితే మేల్ అండ్ ఫీమేల్ సంబంధించి ఇంతమందిని అయితే క్వాలిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ssc.gov.in ఏదైతే కొత్త వెబ్సైట్ ఉందో మనకు, ఆ వెబ్సైట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ అప్డేట్ని, www.ssc.gov.in అని చెప్పి. అక్కడ రిజల్ట్ సెక్షన్లో ఇది స్క్రోల్ అయితే ఉంటుంది పీడిఎఫ్, అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటుంది వాట్స్ న్యూ దగ్గర, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్గా మనకు రెండు లిస్టులు అయితే విడుదల చేయబడింది. లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అని చెప్పి 2 లిస్టులు అయితే విడుదల చేయబడింది. అండ్ ఈ లిస్ట్లో ఏమేమి ఉన్నాయనేది చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది, తర్వాత క్యాండిడేట్ యొక్క రోల్ నెంబర్ ఉంది, ఏదైతే హాల్ టికెట్ మీద అడ్మిట్ కార్డ్ మీద ఇచ్చారో ఆ రోల్ నెంబర్ ఉంది. అండ్ ఇక్కడ కేటగిరీ, ఈ కేటగిరీ వచ్చేసరికి మీకు అండ్ ఈ కేటగిరీస్ వచ్చేసరికి మీకు ఇది ఫోర్సెస్ సంబంధించింది కాదు, ఇది క్యాస్ట్లకు సంబంధించింది. అండ్ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు కదా కేటగిరీ కోడ్స్ అని చెప్పి. 0 అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 1 అయితే ఎస్సీ కేటగిరీ, 2 అయితే ఎస్టీ కేటగిరీ, 3 ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే 6 వచ్చేసరికి ఓబీసీ కేటగిరీ అండ్ 9 వచ్చేసరికి యూఆర్ వాళ్ళు. సో మీ రోల్ నెంబర్ పక్కన ఏదైతే కేటగిరీ అని ఉందో అదైతే మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన నెంబర్, అది ఫోర్స్కి సంబంధించింది కాదు. మీకు ఫోర్స్కి సంబంధించింది డైరెక్ట్ మీ రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు దేనికి క్వాలిఫై అయ్యారని చెప్పి. సో ఇలా 2 లిస్టులు అయితే విడుదల చేయబడింది. క్యాండిడేట్స్ మీ పేరు డైరెక్ట్ చెక్ చేసుకోవాలంటే ఇలా పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ ఉంటుంది, సర్చ్ బార్లో మీ పేరు కొట్టండి. అంటే పీడిఎఫ్ పేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటే స్క్రోలింగ్కి. సో మెల్ల కరెక్ట్ స్పెల్లింగ్ కొట్టి క్యాపిటల్ లెటర్స్లో కొట్టండి. కొట్టిన తర్వాత మీ రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీ పేరు ఉంటే మీరు క్వాలిఫై అయినట్టు, పేరు లేకపోతే క్వాలిఫై కానట్టు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అండ్ జాబ్ అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.